సబ్స్క్రైబర్స్ మీరు చూస్తుంది అరకు ట్రైబల్ మ్యూజియం. ఇది మనకి టైమింగ్ వచ్చి మార్నింగ్ 9 నుంచి 8 వరకు ఉంటుందన్నమాట. పెద్దవాళ్ళకి 60 రూపాయలు, పిల్లలకి 30 రూపాయలు ఏమో మొత్తం యాక్టివిటీస్ అన్నమాట. ఇక్కడ చేసే యాక్టివిటీస్ మనకి ఏంటంటే కాంబోస్ ఉంటాయి, మామూలు కూడా చేయొచ్చు, దానికి విడివిడిగా. ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్, అడ్వెంచర్ యాక్టివిటీస్. లోపలికి ఎంటర్ అయ్యేప్పుడు ఇందులో మనకి బోటింగ్ చేయొచ్చు, ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. జిప్ లైనరు, సైక్లింగ్, సైక్లింగ్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవి అక్కడ చేయడానికి మొత్తం ఇవన్నీ కూడా యాక్టివిటీస్ బాగుంటాయి. అరకులో మెయిన్ ఇక్కడ ఎక్కువ చేసే యాక్టివిటీస్ ఇక్కడ చేస్తూ ఉంటారు. యాక్టివిటీస్ అన్నమాట, చిల్డ్రన్స్ కానీ పెద్దవాళ్ళు కానీ చేసే యాక్టివిటీస్ ఇవి. సరదాగా బాగుంటాయి చేయడానికి. అదే ఫుల్ కాంబో తీసుకుంటే ఇవన్నీ ఇంక్లూడింగ్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పెడల్ బోటింగ్. ఆదివాసీల యొక్క ఫోటో అనేది మనకి ఇక్కడ ఫోటో గ్యాలరీలో పెట్టడం జరిగింది. వాళ్ళ యొక్క జీవన శైలి ఎలా ఉంటుందని తెలియపరచడం కోసం. ఇప్పటి కాలంలో ఎలా ఉంటున్నారు, సంతలు కానీ ఇవన్నీ ఎలా జరుగుతాయి, వాళ్ళ యొక్క విధి విధానం ఎలా ఉంటుందనే దాని గురించి చిన్న గ్యాలరీ లాగా. మనకి లోపలికి వెళ్తే ఆదివాసీ దేవాలయం అనేది కనిపిస్తుంది. వీళ్ళు ఒక బొమ్మలతో చాలా రియలిస్టిక్గా తయారు చేస్తారన్నమాట. వీళ్ళ వేట విధానం ఎలా ఉంటుంది, జీవన శైలి ఎలా ఉంటుంది అనే విషయం పైన. ఇది మొత్తం మీద ట్రైబల్ మ్యూజియంలో మెయిన్ అట్రాక్షన్ అన్నమాట. ఈ బొమ్మలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ చూడడం కూడా చాలా మెయిన్ అట్రాక్షన్గా ఫీల్ అవుతారు వచ్చిన టూరిస్టులు అందరూ కూడా. వాళ్ళు వాడేటటువంటి ఐటమ్స్ ఇవన్నీ కూడా అప్పట్లో పాత్రలు ఎలా ఉండేటివి, బుట్టలు ఇవన్నీ ఎలా ఉండేటివి అనేటివి మనకి చూపిస్తున్నారు ఇక్కడ. చాలా రియలిస్టిక్గా ఉంటాయి ఇవన్నీ కూడా. చూడడానికి అయితే మనకి చాలా బాగా అనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా. మనకి రియల్గా ఉన్నారేమో అన్న ఫీల్ కలుగుతుంది. చూసారంటే మనకి బొమ్మలన్నీ కూడా అంటే వీళ్ళ విధి విధానం, ఆదివాసీల యొక్క విధి విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది అనేది మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించడానికి ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే మాత్రం. ఇక్కడ ఇది ఏంటంటే మ్యూజియం లాంటిది 2 ఫ్లోర్లో ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ అంతా ఒకలా ఉంటుంది, ఇది మళ్ళీ పైకి వెళ్ళే కొద్దీ ఇంకోటి కూడా వస్తుంది. అది కూడా బాగుంటుంది, చూద్దాం ఎలా ఉంటుందో. వాళ్ళ యొక్క పంటలు ఏంటి, పుట్టగొడుగులు కానీ సీతాఫలం కానీ వీళ్ళు ఇన్ని ఎలా పండిస్తారు అన్నది అని మనకి ఇక్కడ చూపించడం జరిగింది. ఆదివాసీల యొక్క వ్యవసాయం ఎలా ఉంటుంది దాన్ని మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు ఇక్కడ. సంతలో వీళ్ళ యొక్క వ్యాపారం ఎలా చేస్తారు, ఎలా ఉంటుంది అన్నదానికి ఇక్కడ చూపిస్తున్నారు మనకి. వీళ్ళ బుట్టల అల్లికలు కానీ వరి తీడిని ఎలా తీస్తారనే దాని గురించి చక్కగా, వాళ్ళ యొక్క హౌసెస్ కానీ ఇల్లులు ఎలా ఉంటాయి, వాళ్ళ ఇల్లు దగ్గర వాతావరణం ఎలా ఉంటుంది చూసారు ఎంత బాగుందో. నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి ఇంట్లో ఉంటే మాత్రం. చల్లగా ఏసీతో కూడా పని ఉండదు, అంత బాగుంది ఇక్కడ. ఆదివాసీల యొక్క పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి అనే దానికి మనకి చూపిస్తున్నారు ఇక్కడ. చూడండి, కళ్ళకు కట్టినట్టుగా ఉంది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, పెద్ద మనుషులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ మీరు విజిట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. మీ సపోర్ట్ లేకపోతే ఏది సాధించలేను. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని కోరుతూ మీ ఓంకార్ తెలుగు ట్రావెలర్.